ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే పాలక్ పన్నీర్ చేసుకుందాం. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. పాలకూరని బాగా కడిగి మరుగుతున్న వాటర్లో పాలకూరని వేసుకొని 2 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన పాలకూరని చల్లటి వాటర్లో వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల పాలకూర కలర్ చేంజ్ అవ్వదు. ఇప్పుడు పాలకూరని మిక్సీ జార్లో వేసుకొని అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి వేసుకొని స్మూత్గా పేస్ట్ చేసుకోవాలి. మసాలా పేస్ట్ కోసం ఎండుమిర్చి, లవంగాలు, చెక్క, ఇలాచి, జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు, టమోటాలు వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత కారం, పసుపు, ఉప్పు కూడా వేసుకొని వీటన్నిటిని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వాటర్ కూడా కొంచెం వేసుకొని కుక్ చేసుకోవాలి. ఇవి సాఫ్ట్ అయిన తర్వాత చల్లారిన తర్వాత వీటిని మిక్సీ జార్లో స్మూత్ పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసి సోంపుని వేసి ఫ్రై చేసుకోవాలి. ముందుగా తయారు చేసుకున్న పాలక్ పేస్ట్ని యాడ్ చేసి కుక్ చేసుకోవాలి. మనం మసాలా పేస్ట్ కూడా యాడ్ చేసుకొని కుక్ చేసుకోవాలి. వాటర్ని యాడ్ చేసుకుంటూ గ్రేవీ మనకి ఎంత కావాలో అంత చూసుకుంటూ వాటర్ని యాడ్ చేయాలి. ఇప్పుడు కర్రీ బాయిల్ అవుతున్నప్పుడు పన్నీర్ క్యూబ్స్ కూడా వేసుకొని 5 మినిట్స్ కుక్ చేయాలి. లాస్ట్లో కసూరి మేతి పౌడర్ కూడా వేసుకొని కుక్ చేయాలి. మీ దగ్గర ఉంటే బటర్ కూడా యాడ్ చేసుకోండి, బాగుంటుంది. కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వ్ చేసుకుందాం. ఇది రోటీలోకి చాలా బాగుంటుంది. ట్రై చేయండి, పిల్లలు ఇష్టంగా తింటారు. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి.